Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. Today we have the KTM Duke 390. ఒక సూపర్ డ్యూక్ లాగా అయితే కనిపిస్తుంది అండ్ ఇది జెన్ 3 అన్నమాట. జెన్ 2 తో కంపేర్ చేసుకుంటే జెన్ 3 అనేది టోటల్లీ న్యూ బైక్ అండ్ దీని యొక్క డీటెయిల్ రివ్యూ కూడా ఇస్తాను. అండ్ ఈ వీడియోలో ఏంటంటే ఈ బైక్ లో స్పీడోమీటర్ లో మనకు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇగ్నిషన్ అనేది ఆన్ చేస్తాను. సో ఇగ్నిషన్ ఆన్ చేసిన వెంటనే ఈ స్వైప్ అప్ చూడండి, మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. సో ఈ స్వైప్ అప్ అనేది చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఒకసారి ఇంజన్ కిల్ స్విచ్ అనేది ఆన్ చేసుకుందాం. సో ఇక్కడ ఆన్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి లో ఇంజన్ ఆయిల్ టెంపరేచర్ అండ్ ఇక్కడ ఏమైనా వార్నింగ్స్ ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ చూపిస్తుంది ఇలాంటి లోగో. అండ్ ఇది ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ అండ్ ఏబిఎస్ ఇవి రెండు ఆన్లో ఉన్నాయి. ఆఫ్లో ఉంటే మనకు లైన్ అనేది వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ గేర్ పొజిషన్ ఇండికేటర్ అనేది ఉంది అండ్ ఇక్కడ ఇంజన్ కూలెంట్ టెంపరేచర్ అనమాట. అండ్ దీంట్లో 3 మోడ్స్ ఉన్నాయి. ప్రజెంట్ మనకి స్ట్రీట్ మోడ్ లో అయితే ఉంది బైక్ అనేది. అండ్ ఇక్కడ స్పీడ్ అనేది చూపిస్తుంది, సైడ్స్ అండ్ డౌన్ అని ఉంటే ఇక్కడ మనకి పెద్దగా చూపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఆర్పిఎం మీటర్ అనేది ఉంది అండ్ ఇక్కడ మనకి ఫ్యూల్ మీటర్ అనేది ఇక్కడ పక్కన అయితే ఇచ్చారు చిన్నగా. అండ్ ఇక్కడ ఈ 4 ఏవైతే ఉన్నాయి కదా, ఇవి మనము కావాలంటే చేంజ్ కూడా చేసుకోవచ్చు మనకు నచ్చినట్టు, అది కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనకి బ్యాటరీ కానీ స్పీడ్ కానీ ఫ్యూల్ రేంజ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ దీంట్లో 2 ఏబిఎస్ మోడ్స్ ఉన్నాయి కదా, రోడ్ అండ్ సూపర్ మోటో. ప్రజెంట్ రోడ్ మోడ్ లో ఉంది అంటే రియర్ ఏబిఎస్ అనేది మనకి ఆన్ లో ఉంటుంది. అండ్ ఎంటీసీఐ ఆన్ అని ఉంది కదా, ఇది మోటార్ సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్ అన్నమాట. సో ప్రజెంట్ మనకి ఆన్ ఉంది, ఆఫ్ కూడా చేసుకోవచ్చు మనము. అండ్ ఇక్కడ ఈ వీడియో గేమ్ లాంటి బటన్స్ ఏవైతే ఉన్నాయి కదా, దీంతో పాటు మనం ఈ మీటర్ అయితే కంట్రోల్ అయితే చేయాలి. సో ఇక్కడ మనం ఈ బటన్ ని క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ మిగతా అలర్ట్స్ చూపిస్తుంది, సర్వీస్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ లోపలికి వచ్చేసిన తర్వాత మనకి మోటార్ సైకిల్ అని చెప్పేసి ఉంది కదా, దీని లోపలికి వెళ్తే మనకి ఇక్కడ రైడ్ మోడ్ అని చెప్పేసి ఉంది. ప్రజెంట్ స్ట్రీట్ లో ఉంది. సో ఇక్కడ మనకి యానిమేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అసలు రోడ్ ది మనకి యానిమేషన్ చూపిస్తుంది. అండ్ దీని లోపలికి ఎంటర్ అయితే స్ట్రీట్. సో ఇక్కడ మనకి ట్రాక్ అయితే ట్రాక్ లాంటి మనకి యానిమేషన్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ రెయిన్ అయితే మనకి రోడ్ పైన వాటర్ ఉన్నట్టు. సో ఈ యానిమేషన్స్ అయితే చాలా బాగున్నాయి. అసలు ఈ మీటర్ లాంటి మీటర్ మనకి ఈ 394 అనేది సెగ్మెంట్ లో కూడా ఏ బైక్ లో కూడా లేదు. వన్ ఆఫ్ ద బెస్ట్ మీటర్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ మనం మళ్ళీ బ్యాక్ వచ్చేసి సో ఇక్కడ ఏబిఎస్ అనేది మనకు ఆన్ ఉంటే కనుక ఫ్రంట్ గ్రీన్ రియర్ గ్రీన్ రెండు చూపిస్తుంది కదా. ఒకవేళ దీన్ని ఆఫ్ చేయాలి అంటే సో ఇక్కడ ఆఫ్ చేసిన తర్వాత మనకి సూపర్ మోటో ఏబిఎస్ అని వచ్చింది కదా, సో మనకి రియర్ ఏబిఎస్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో రెడ్ లో చూపిస్తుంది మనకు. ఒకవేళ ఆన్ లో చేసుకున్నట్టయితే మనకి గ్రీన్ లో చూపిస్తుంది. సో ఇది ఇప్పుడు ఆన్ చేసుకుందాం. మళ్ళీ ఎంటీసీ మోటార్ సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్. సో దీన్ని కూడా ఒకసారి ఆన్ అండ్ ఆఫ్ యానిమేషన్ చూద్దాం. సో ఆఫ్ ఉంటే కనుక మీరు పడిపోతారని చెప్పి క్లియర్ గా మనకి ఇండికేషన్ చేస్తుంది. అండ్ ఆన్ లో ఉన్నట్టయితే సేఫ్ గా ఉంటుందని చెప్పి గ్రీన్ లో చూపిస్తుంది. సో ప్రజెంట్ ఆన్ లో పెట్టుకుందాం. అండ్ దీంట్లో లాంచ్ కంట్రోల్ కూడా ఉంది. ఈ లాంచ్ కంట్రోల్ అనేది మనకు ఓన్లీ ట్రాక్ మోడ్ లో మాత్రమే వస్తుంది. సో ప్రజెంట్ మనకి ఇంకా 1000 కిలోమీటర్స్ అవ్వలేదు కాబట్టి మనకి లాంచ్ కంట్రోల్ అనేది రావట్లేదు. మినిమం 1000 కిలోమీటర్స్ అనేది కంపల్సరీ అన్నమాట. అప్పటి వరకు మనకి ఇది యాక్టివేట్ అయితే కాదు. అండ్ మళ్ళీ మనం బ్యాక్ వచ్చేద్దాం. సో ఇక్కడ బ్యాక్ వచ్చేస్తే మనకి బైక్ ఇన్ఫర్మేషన్ లో లైక్ కూలెంట్ టెంపరేచర్, సో కూలెంట్ కూడా మనకి ఇక్కడ రేడియేటర్ అనేది చూపిస్తుంది చూడండి క్లియర్ గా. అండ్ నెక్స్ట్ ఫ్యూల్, సో ఫ్యూల్ అంటే మనకి ట్యాంక్ ఇక్కడ. అండ్ బ్యాటరీ అయితే బ్యాటరీ ఎక్కడ ఉంది ఆ బ్యాటరీ కూడా చూపిస్తుంది. అండ్ ఓడో, సో మనం ఓడో అంటే స్పీడ్ కాబట్టి సో ఇది యానిమేషన్ అనేది ఇలా స్పీడ్ లాగా చూపిస్తుంది. అండ్ సర్వీస్ గురించి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ మళ్ళీ మనం బ్యాక్ వచ్చేస్తే సో ఇక్కడ మనకి ట్రిప్ టు డీటెయిల్స్ అన్ని కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరు కావాలంటే రీసెట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం సెట్టింగ్స్ లోకి వచ్చినట్టయితే ఫేవరెట్స్ అని ఉన్నాయి కదా. సో ఈ ఫేవరెట్స్ లో మీకు ఆల్రెడీ చెప్పాను ఇంతకు ముందు, ఈ 4 అని ఉన్నాయి కదా కింద. సో ఈ 4 అనేది మీకు నచ్చినట్టు మీరు సెట్ చేసుకోవచ్చు, లైక్ ఏది కావాలని చెప్పేసి. సో ఇక్కడ మనకి ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇలా మనం సెట్ అయితే చేసుకోవచ్చు. లైక్ కూలెంట్ టెంపరేచర్ నేను సెలెక్ట్ చేశాను అనుకోండి. సో ఇక్కడ మనకి కూలెంట్ టెంపరేచర్ అనేది ఫేవరెట్ 1 లో వస్తుంది. ఒకసారి మీకు చూపిస్తాను. సో ప్రజెంట్ మనకి ట్రాక్ మోడ్ లో ఉంది. సో ట్రాక్ మోడ్ లో ఉంటే మనకి యానిమేషన్ అనేది ఇలా వస్తుంది. సో మళ్ళీ మీకు స్ట్రీట్ మోడ్ కి తీసుకెళ్ళి చూపిస్తాను. సో స్ట్రీట్ మోడ్. సో ఇక్కడ చూసుకుంటే నేను కూలెంట్ టెంపరేచర్ అనేది సెలెక్ట్ చేశాను కదా, సో ఇక్కడ కూలెంట్ టెంపరేచర్ అనేది వస్తుంది. ఒకసారి మళ్ళీ మనం ఇక్కడికి వచ్చేస్తే సో బైక్ ఇన్ఫర్మేషన్, సో ఎవ్రీథింగ్ అయితే చాలా బాగున్నాయి అసలు యానిమేషన్ అనేది. అండ్ నెక్స్ట్ దీంట్లో స్పీడ్ కంట్రోల్ కూడా ఉంది. లైక్ ఫస్ట్ టైం మీరు మీ బైక్ ని ఎవరికైనా ఇచ్చారనుకోండి, మీరు ఒక స్పీడ్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఆ స్పీడ్ వరకే బైక్ అనేది వెళ్తుంది, అంతకు మించి బైక్ అనేది ముందుకు వెళ్ళదు. సో ఇది ఒక మంచి సేఫ్టీ విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో చాలా అంటే చాలా పవర్ ఉంటుంది కదా. సో పవర్ ని కంట్రోల్ చేయాలంటే ప్రతి ఒక్కరితో కాదు. సో మీరు స్పీడ్ అనేది సెట్ చేసుకుంటే ఆ స్పీడ్ వరకే వెళ్తుంది. లైక్ మీరు 90 సెట్ చేశారనుకోండి, 90 కన్నా ఎక్కువ క్రాస్ అవ్వదు. సో ఇది ఒకటి నాకు చాలా బాగా అనిపించింది దీంట్లో. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ ఇంకా కిందికి వచ్చేస్తే సో సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. సెట్టింగ్స్ లో మీకు ఆల్రెడీ ఫేవరెట్స్ అనేది చూపించేసాను. అండ్ క్విక్ సెలెక్ట్ అనేది ఉంది కదా, సో ఈ 2 బటన్స్ అన్నమాట, కింది బటన్ అండ్ పైన బటన్. సో దీంట్లో మీరు క్విక్ సెలెక్ట్ అనేది ఈజీగా ఏమైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ మీకు అప్ బటన్ కొడితే ఏం రావాలి, సో స్పీడ్ కంట్రోల్ రావాలా, లేకపోతే బైక్ ఇన్ఫో రావాలా, సో రైడ్ మోడ్ రావాలా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ డౌన్ యారోలో కూడా మనకి సేమ్ అన్నమాట. సో మీకు ఏం కావాలని చెప్పేసి ఏబిఎస్ మోడ్ అని నేను సెలెక్ట్ చేస్తున్నాను.
సో మళ్ళీ మనం బ్యాక్ వచ్చేస్తే సో దీంట్లో కనెక్టివిటీ లైక్ బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్, మ్యూజిక్ అలర్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. దానికి ఒక సపరేట్ యాప్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్విక్ షిఫ్టర్ అనేది ఉంది కదా, సో దీంట్లో మనకి బై డైరెక్షనల్ అయితే ఉంది. సో మీరు క్లచ్ పట్టుకోకుండా గేర్ అనేది అప్ చేయొచ్చు, అలాగే డౌన్ కూడా చేయొచ్చు. ఇది ఒక మంచి ఫీచర్ దీంట్లో. సో ఆర్పిఎం లెవెల్ మనకి ఏదైతే ఉంటుంది కదా, సో ఈ ఆరెంజ్ లైన్ అయితే కనిపిస్తుంది కదా, మీకు ఏ ఆర్పిఎం లో రావాలని చెప్పేసి ఉంటుంది. అండ్ ఇంకోటి స్క్రీన్ మొత్తం ఆరెంజ్ అయిపోతుంది. సో అది మనకి 2 లో ఉంటుంది ప్రజెంట్. ఇది ఇంకా మనకి 1000 కిలోమీటర్స్ కావాలి కాబట్టి ఇవి ఏం మనకి ఎనేబుల్ అయితే అవ్వలేదు. అండ్ నెక్స్ట్ మనం బ్యాక్ వచ్చేస్తే సో సెట్టింగ్స్ లో మళ్ళీ మనకు క్లాక్ సెట్టింగ్ అయితే ఉంది, క్లాక్ అండ్ డేట్. అండ్ నెక్స్ట్ యూనిట్స్ అయితే ఉన్నాయి. సో లైక్ టెంపరేచర్ కానీ, సో కన్సంప్షన్ మనకి దేంట్లో కావాలి అనేది కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లాంగ్వేజ్. సో ఇక్కడ మనకి యూకే అని ఉంది కదా, యూకే ఫ్లాగ్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం లాంగ్వేజ్ అనేది చేంజ్ చేసుకోవాలి అనుకోండి, చూడండి ఇక్కడ. సో ఎవ్రీథింగ్ మనకి చేంజ్ అయిపోతుంది. సో ప్రతి ఒక్క మనకి కంట్రీది ఫ్లాగ్ అనేది బైక్ లోపల చూపిస్తుంది. దిస్ ఈజ్ కూల్ ఫీచర్ అన్నమాట ఈ బైక్ లో. సో చూడండి ఎలా ఎంత బాగుందో దీంట్లో. సో యూకేలో పెట్టుకుందాం మనం. సో మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే దీంట్లో ఎక్స్ట్రా ఫంక్షన్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే, లైక్ కాల్ కానీ, లాంచ్ కంట్రోల్ కానీ, ఆడియో, నావిగేషన్, క్విక్ షిఫ్టర్ అండ్ రిమోట్ కంట్రోల్ మోడ్ అనేది ఉంది. సో ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎనేబుల్ అయితే అవ్వవు అన్నమాట. సో ఇది ఈ మీటర్లో ఉన్న ఫీచర్స్. అండ్ ఒకసారి మీకు మోడ్స్ కూడా చేంజ్ చేసి చూపిస్తాను. సో ప్రజెంట్ స్ట్రీట్ మోడ్లో ఉంది కదా, సో ట్రాక్ మోడ్లో పెడితే సో మనకి ఇలా వస్తుంది. సో ట్రాక్ మోడ్లో ఏంటంటే మనకి లాంచ్ కంట్రోల్స్ అనేవి ఎన్ని ఉన్నాయని ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఏబిఎస్ రోడ్లో ఉందా, సూపర్ మోటోలో ఉందా, అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ ఉందా, అండ్ ల్యాప్ టైమర్ అండ్ బెస్ట్ ల్యాప్ కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది. సో ఇలా మనకి టోటల్గా థీమ్ అనేది చేంజ్ అయిపోతుంది. అండ్ మళ్ళీ మనం రెయిన్ మోడ్లో పెట్టుకున్నట్టయితే, సో ఒకసారి మనం రెయిన్ మోడ్లో అనేది పెడదాం దీన్ని. సో రెయిన్ మోడ్, సో ఇక్కడ రెయిన్ మోడ్ పెట్టిన తర్వాత సో రెయిన్ మోడ్లో మనకి ఇలా అయితే వస్తుంది అన్నమాట. సో చూడడానికి అయితే ఇలా ఉంది. సో ఇక్కడ కావాలంటే మీరు ఈ 4 కూడా చేంజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్గా ఇవి ఈ డ్యూక్ 390లో ఉన్న ఫీచర్స్ అన్నమాట. సో వీడియో ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. ఇలాంటి వీడియోస్ ఇంకా మన ఛానల్లో చూడాలి అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ బైక్ పైన డీటెయిల్ రైడ్ రివ్యూ వస్తుంది, అలాగే రివ్యూ కూడా వస్తుంది. ఎవ్రీథింగ్ చూడాలి అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.